హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లే స్పెషల్ రెసిపీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ దమ్ బిర్యానీ. ఈ ఫిష్ దమ్ బిర్యానీ మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఈ ప్రాసెస్లో అయితే రెడీ చేయండి. చాలా బాగుంటుంది. సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీ అయినా ఫిష్ దమ్ బిర్యానీ కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేయాలి కదా, రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు ఈ వీడియో ప్రాసెస్ ఏంటో అర్థమవుతుంది. సో చూసారు కదా, చాలా పొడి పొడిగా వచ్చేసింది మన బిర్యానీ అయితే. ఇప్పుడు ఏంటో మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ఫస్ట్ని మనం ఫిష్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 6 ముక్కల వరకు అయితే తీసుకున్నాను బిర్యానీకి సరిపడా. ఇప్పుడైతే మనం ఈ ఫిష్ని తీసుకున్న తర్వాత ఇందులోకి అయితే లెమన్ సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం అనేది చూసి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీలోకి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అను మసాలా బాగా పట్టాలి అనమాట ఫిష్ ముక్కలకి. ఇక్కడైతే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ముక్కలు అనేవి ఇలా పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది బిర్యానీ చేసుకునేటప్పుడు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి మనకి బిర్యానీకి సరిపడా రైస్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వరకు అయితే రైస్ని తీసుకున్న తర్వాత మన బిర్యానీకి అయితే బాస్మతి రైసే చాలా బాగుంటుందన్నమాట, నార్మల్ రైస్ కంటే కూడా. సో ఏవి ఉన్నా కానీ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ½ అన్ అవర్ వరకు అయితే నానబెట్టేసుకోవాలి మన బిర్యానీ రెడీ చేసుకోవడానికి. ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. మన బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి సో ముందుగానే ఒక 2 ఆనియన్స్ తీసేసుకొని ఇలా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకున్నాను కదా, ఇందులో మనం ఫిష్ను కూడా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకున్నాను. ఈ ఆయిల్ అయితే మనం బిర్యానీలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా అయితే బాగా కలిపేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కావాలి అంటే మీరు ముందుగానే వీటిని రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. 1 బై 1 ఇలా ప్రాసెస్తో చేస్తే మనకి బిర్యానీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను. చూడండి, మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని తీసేసుకొని వేరొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేరొక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న ఫిష్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే మనకి ఆయిల్ కూడా బిర్యానీలోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫిష్లో కూడా మనకి బాగా ఉడికిపోతుంది అనమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం వలన. ఇంకా ఏంటంటే మీరు కావాలంటే ఒక ప్యానం మీద కూడా ఆయిల్ వేసేసుకొని 2 సైడ్ కాల్చుకోవచ్చు. ఇక్కడైతే నేను ఓన్లీ ఆయిల్ ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై లాగా చేసుకుంటున్నాను. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు జస్ట్ మనకి చేప ముక్క అనేది ఉడికిపోతే సరిపోతుంది. మనకి చేప ముక్క చాలా తొందరగా ఉడికిపోతుంది ఆయిల్లో వేసుకున్నప్పుడు. సో ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వీడియోని వాచ్ చేయండి స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడైతే 2 సైడ్ అయితే బాగా కాల్చుకున్న తర్వాత వీటిని అయితే వేరొక బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే 6 ముక్కలు తీసుకున్నాను కాబట్టి 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి చేప ముక్క అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది. చూడండి, మనకైతే చేప ముక్క అయితే బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే నేను వీటిని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, మిగిలిన ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ అంతా చాలా తక్కువ అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడైతే నేను వీటిని కూడా 2 సైడ్ అయితే కాల్చుకుంటున్నాను. నేనైతే వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఫ్రై చేశాను. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసుకుందాము. మనం బిర్యానీ చేసుకోవడానికి మంచిగా ఒక బౌల్ పెట్టేసుకోవాలి పెద్దది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి అయితే
1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి, కారం అనేది లేకుండా ఉండడానికి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఫిష్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం బిర్యానీ కోసం స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇలా స్పైసెస్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ చేసుకోవడానికి నాన్ స్టిక్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు వేరొక బౌల్లో కూడా చేసుకోవచ్చు. ఇలా స్పైసెస్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మీరు స్పైసెస్ని అయితే కొంచెం ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే మనకి బిర్యానీ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన లేకుండా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే 2 టమాటాలను తీసేసుకొని ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు టమాటా ప్యూరీ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇది స్కిప్ చేయకుండా వేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలానే యాడ్ చేసుకోవచ్చు మీరు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. కారం అనేది స్పైసీగా బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, మనం ఫిష్లో కూడా వేసుకున్నాం కదా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలు ఒక 5 నిమిషాల పాటైనా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మాడిపోతే చేదు అనేది వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి పెరుగు అనేది విరిగిపోతుంది. ఇప్పుడైతే ఇలా పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము పెరుగుని. ఎక్కడ కూడా మనకి పెరుగు అనేది లేకోకుండా ఉండేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ ప్లేస్లో మీరు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వీడియో అనేది నాకు స్కిప్ అయిపోయింది. మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా యాడ్ చేసుకుందాము. బిర్యానీ చేసుకునేటప్పుడు వెడల్పు గిన్నె పెట్టేసుకుంటే మనకి చేప ముక్కలు ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఈ మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయింది కదా ఈ చేప ముక్కలకి. ఇప్పుడైతే వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల మనకి చేప ముక్కలకి మసాలా పేస్ట్ అంతా బాగా పట్టేస్తుంది అనమాట. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి జస్ట్ అలా ఒక 5 మినిట్స్ ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం రైస్ని ఉడికించుకోవడానికి ఒక బౌల్లోకి అయితే 1 లీటర్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 బిర్యానీ ఆకులను యాడ్ చేసేసుకొని ఇలా స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోండి. మనం అన్నం ఉడికించుకునేటప్పుడు ఈ సాల్ట్ ఎక్కువగా వేసుకుంటే అన్నానికి బాగా పట్టేస్తుంది, అప్పుడే బాగుంటుంది. సాల్ట్ తక్కువగా ఉంటే బిర్యానీ బాగోదన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ అయితే పిండేసుకోండి. ఇలా పిండేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ వాటర్ అనేది బాగా మసిలిపోవాలన్నమాట, అప్పుడే మనకి బిర్యానీకి బాగా పట్టేస్తాయి. రైస్ ఉడికించుకునేటప్పుడు చూడండి ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాలి. మనకి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది వాటర్ అంతా. ఇలా బాగా మసిలిన తర్వాత ఇందులోకి అయితే మనం ముందుగా నానబెట్టేసుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెం తీసేసుకొని ఇందులోకి రైస్ని యాడ్ చేసేసుకొని దీన్ని అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ రైస్కి బాగా వాటర్ అంతా పట్టేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా 1 బై 1 ఇలా ప్రాసెస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు బిర్యానీ చేసుకోవడానికి. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము.
మనకి రైస్ అనేది 70% ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉడికించుకోకూడదు. మనకి బియ్యం అంతా విరిగిపోతుందనమాట. ఇంకా అన్నం కూడా మెత్తగా అయిపోతుంది. అందుకని 70% ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. రైస్ అనేది విరిగిపోకుండా. చూడండి ఈ విధంగా అయితే ఉడికించుకున్న తర్వాత మనకి బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బౌల్ని వేరొక స్టవ్ మీద ఆన్ చేసేసి పెట్టేసుకోవాలి. మన స్టవ్ అనేది ఆపకుండా ఉండాలి. అప్పుడే మనకి రైస్ని యాడ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 70% ఉడికించుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మనం ఈ స్టవ్ మీద మనం వేరొక బౌల్ అయితే పెట్టేసుకుందాము దమ్ చేసుకోవడానికి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న ఈ ఫిష్ ముక్కలు అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క గంట తీసేసుకొని బిర్యానీ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 1/1 అలా యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ముక్కల్ని తీసేసుకొని కూడా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు గ్రేవీని. ఇప్పుడైతే నేనైతే అలా చేయకుండా డైరెక్ట్గా రైస్ని అయితే ఇలా యాడ్ చేసుకుంటున్నాను. నేను పక్కన వేరొక స్టవ్ మీద రైస్ని అయితే ఉడికించుకుంటూ వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం ఇలా ఉడికించుకుంటూ వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ చాలా బాగుంటుంది. అందుకని నేను వేరొక బౌల్ మీదనే ఉడికించుకుంటూ మళ్ళీ రైస్ని యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇలా డైరెక్ట్గానే రైస్ వేసేసుకున్నాను. కావాలంటే మీరు ముక్కల్ని కూడా ఇలా పైన పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా దీనిపైన యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఫ్రై చేసుకున్నది చాలా బాగుంటుందన్నమాట మనకి బిర్యానీకి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మనం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా రైస్ని ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే ఇందులోకి 1 కప్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వాటర్ని అయితే 1 కప్ వరకు అయితే తీసేసుకోవాలి. మనకి అన్నం పొడి పొడిగా ఉండాలి కదా, అందుకని మన వాటర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టైట్గా మూత పెట్టేసుకోవాలి. కావాలి అంటే మీరు బిర్యానీ మాడిపోకుండా చపాతీ పేనం పెట్టేసుకొని కూడా దమ్ చేసుకోవచ్చు. చూడండి మనకి బిర్యానీ దమ్ చేసుకున్న తర్వాత కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను కదా, ఇలా గంటెతోటి కొంచెం కొంచెం తీసి చూపిస్తున్నాను మీకు. నేను ఇక్కడ మనకి చేప ముక్కలు అనేవి కింద పెట్టేశాను కాబట్టి కొంచెం ముక్క అనేది విరిగింది. కానీ మీరు 1/1 స్టెప్ మీద చేసుకుంటే బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఫిష్ దమ్ బిర్యానీ. సో టేస్ట్ మాత్రం అదే విధంగా వస్తుంది. చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం ఫిష్ దమ్ బిర్యానీని. చాలా స్పైసీగా ఉంటుంది. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మనకి ఫిష్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.